స్విగ్గీ వాళ్ళకి ఊరికే డబ్బులు వచ్చేస్తున్నాయి సార్. ఉదయం నుంచి రాత్రి దాకా ఎండలో కష్టపడి మొత్తం ఎండనక వాననక మొత్తం తిరిగి ఒక్కొక్క ఆర్డర్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర మాట పడుతూ మళ్ళీ ఒక నిమిషం లేట్ అయితే వాళ్ళు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ కట్ అవుతుంది. చాలా మంది అంటే మీరు అంటే ఇన్స్టెంట్ గా నాకు ఈరోజు మనీ వస్తుంది చూస్తారు తప్ప లాంగ్ టర్మ్ లో దాన్ని ఒక 3-4 సంవత్సరాల తర్వాత చేసిన తర్వాత అరే ఇది కాదురా జీవితం అని రిగ్రెట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పేరెంట్ నేను చాలా మంది విన్నాను సార్. ఎందుకు సార్ స్విగ్గీ అతనే 40,000 సంపాదిస్తాడు, మా వాడిని మీరు 20,000 ప్యాకేజ్ లో పెడతారని చెప్పి. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్లు మీకు వచ్చాయా? ఆబ్వియస్లీ అండి. అండ్ నేను ఒకటే చెప్తాను, కెరీర్ స్టార్టింగ్లో ఫస్ట్ 2 years నువ్వు సర్వైవ్ అవ్వటానికి సరిపోయేంత వచ్చినా సరే కెరీర్ స్టార్ట్ అవ్వటం ఇంపార్టెంట్. మీరు బీటెక్ అయ్యాక 1 month అయినా 1 year అయిపోయినా ఆ టైం వేస్ట్ అయినట్టే. అది రేపు మీ కెరీర్ గ్రోత్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకే వాడు 2,000 ఇస్తా అన్నా 10,000 ఇస్తా అన్నా సరే కెరీర్ మీకు కావాల్సిన గోల్ రిలేటెడ్ ఉంటే, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంటే ఇమీడియట్ కెరీర్ స్టార్ట్ చేయమంటాను. అది స్టార్ట్ చేశాక మనకి ఎట్లా ఉంటుంది అంటే 3 years అట్లాగ వచ్చేసరికి ఇయర్కి 3 LPA కింద కౌంట్ అనమాట. సో అంటే 4 yearsకి వచ్చేసరికి 10 to 12 LPA వస్తుంది. ఓ ఫ్యాంటాస్టిక్. అది స్విగ్గీ చేసుకుంటే ఎప్పటికీ ఆ 50,000 40,000లోనే ఉంటారు కదా. అది ఆలోచించట్లేదు. సో నేను ఆ సైడ్ చెప్తాను. కొంతమంది పేరెంట్స్ వస్తారు, ఇందాక మీరు అన్నట్టు 20 lakhs ఫీజు కట్టాం సార్, 4 lakhs 5 lakhs ప్యాకేజ్ అయింది సార్. రీసెంట్గా ఎక్స్పీరియన్స్ అండి. వాళ్ళ పిల్లలు ఇద్దరు, అబ్బాయి వచ్చేసి ఐఐటీలో చదివా, అమ్మాయి ఏమో ఇక్కడ హైదరాబాద్లోనే యూనివర్సిటీలో కంప్లీట్ చేసింది. అబ్బాయిది 1 year అయిపోయింది ఐఐటీలో చదివి. 5 lakhs వచ్చిందని యాక్సెప్ట్ చేయలేదు. ప్యాకేజ్ 5 lakhs వచ్చింది, నేను అంత పెద్ద యూనివర్సిటీలో చదివి 5 lakhs రావటం ఏంటి అని. ఇప్పుడు 1 year టైం వేస్ట్ అయిపోయింది. నేను చెప్పాను, మీరు గ్యారెంటీ ఇవ్వగలరా వాళ్ళు క్రాక్ చేయగలరు అని? అసలు వాళ్ళకి ఎంత స్కిల్ ఉందని తెలుసా? మీరు పర్సంటేజెస్ చూస్తున్నారు, స్కిల్ వేరు పర్సంటేజెస్ వేరు. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అట్లా కాదు, కెరీర్ స్టార్ట్ అవ్వటానికి వాళ్ళకి పుష్ ఇవ్వండి. తర్వాత అయ్యే గ్రో అవుతాయి. నిజంగా వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటే ఇంకో కంపెనీస్కి షిఫ్ట్ అవుతారు, తెచ్చుకుంటారు. మీరు స్టార్టింగ్లో మీరే అడ్డుపల్లు వేస్తున్నారు వాళ్ళకి.